ఆ రోజు కూటాల్లో వాక్యం అందించినప్పుడు ఆ కూటాలు నాకు ఎలా ఉన్నాయంటే, నాకు ఈరోజు కూడా అనిపిస్తుందండి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్న, బలిపీఠం మీద ఉండే కాలచక్రం గిర్రన వెనక్కి తిరిగి మళ్ళా 2002కి వెళ్ళి ఆగితే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ మంచి దైవజనులందరూ సజీవంగా ఉంటారు. అప్పుడున్న సేవకులు దైవజనులందరూ చాలామంది ఇప్పుడు లేరు. వాళ్ళందరూ సజీవంగా ఉంటారు. వాళ్ళందరూ దేవుని గురించి ప్రకటిస్తా, దేవుని గురించి పాడుతా, ఆరాధిస్తా, దేవుని మహింపరుస్తూ ఉంటే కాలం అప్పుడే ఎందుకు ఆగిపోలేదు అలాగా అని ఎన్నోసార్లు నేను దుఃఖపడ్డాను. ఇప్పుడేం బాగలేదండి, అప్పుడే బాగుంది. వాళ్ళు మాట్లాడుతున్నా, వాళ్ళు పాడుతున్నా, వాళ్ళు దేవుణ్ణి మహింపరుస్తున్నా, ఆ మాధుర్యం వేరు, ఆ ఆనందం వేరు, ఆ పరవశం వేరు. కొంతమందికి వాళ్ళంటే కూడా నచ్చని వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏడిశారు. వాళ్ళతో నాకు అనవసరం. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారందరూ కేవలం నాకు ఇష్టలన్నీ భక్త దావీదన్నట్టు నేను వీరు వారు అనే వ్యత్యాసం లేకుండా అందరినీ నేను ప్రేమిస్తా. నా హృదయంలో వాళ్ళందరికీ స్థానం ఉంది. మొన్న మన మీటింగ్స్ జరిగినప్పుడు నేను అభిమానించి ప్రేమించే దైవజనులందరి ఫొటోసు, వాళ్ళ స్టోరీసు ఒక మ్యూజియం ఏర్పాటు చేశాను. మీకు అందరికీ తెలుసు అది. ఎంతమంది నా హృదయంలో ఉన్నారో వారందరినీ నేను అందులో చూపించాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మహానుభావుడు ఆ రోజు ఆ సభల్లో నరసరావుపేటలో జరిగింది ఇది. ఆ నరసరావుపేట కూటాలలో వాక్యం చెప్పి పాడుతూ దేవుని మహింపరుస్తుంటే, పరలోకమా ఇది భూలోకమా అర్థం కాల నాకు. కొత్త ప్రపంచం. గుళ్ళు గోపురాలు తిరిగినోడిని కాదు, రకరకాల పరిసరాల్లోకి వెళ్ళినోడిని కాదు. చాలా సంవత్సరాలు నేను చిన్ననాటి నుంచి మా అమ్మ నాకు భక్తి నేర్పింది. మా అమ్మ మా నాన్న భక్తి కలిగిన వాళ్ళే, భక్తి నేర్పారు. కాకపోతే నిజదేవుడు వాళ్ళకు కూడా తెలియదు, విగ్రహారాధన నేర్పారు. కాబట్టి ఆ క్షేత్రాలని, ఈ క్షేత్రాలని, ఆ తీర్థాలని, ఈ అని ఆడగాడి తిరిగా కానీ ఎక్కడా పొందని మధురమైన అనుభవం దేవుని కూటాలలో, సువార్త కూటాలలో నేను అనుభవించా. ఎట్లా అంటే ఒక కొత్త ప్రపంచంలోకి ప్రవేశించిన మధురానుభూతి కలిగింది నాకు. చాలా ఆనందించాను. అదే ఇప్పుడు కూడా గుర్తు చేసుకుని అప్పుడప్పుడు కూర్చొని ఏకాంతంగా ఏడ్చుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఏముంది, దైవజనులు అందరూ ఒకరొకరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఏసన్న లేడు, రాజబాబు అన్న లేడు, ఆర్ఆర్కే మూర్తి గారు లేడు. ఇంకా కొద్ది గొప్ప దైవజనులు ఉంటే ముసలి వాళ్ళు అయిపోతున్నారు. అరాకొర దైవజనులు, వాళ్ళ సాహిత్యం వేరు, వాళ్ళ పాట వేరు, వాళ్ళ మాట వేరు, వాళ్ళ భక్తి వేరు, వాళ్ళ మోకాళ్ళ అనుభవం వేరు, వాళ్ళు దేవునికి వెళ్ళిన సామీప్యం వేరు. అది ఇప్పుడు కొంతమందిలో మనం చూడలేం. డిజిఎస్ దినకరన్ గారి గురించి నేను విన్నాను. ఓఫీర్ అన్న చెప్పారు ఒకసారి ఆయన గురించి. మొన్ననే నేను అన్నతో మాట్లాడినప్పుడు చెప్పారు, ఆయన 8 గంటలు మోకాళ్ళ మీదే ఉండి ప్రార్థనలో ఉంటాడంట. ఆయన 8 గంటలు. గుండె ఆపరేషన్లు జరిగినాయట ఆయనకి. ఏం పట్టించుకోడు, గంటలు 8 గంటలు ఒక రోజుకొచ్చి ప్రార్థనలో గడుపుతాడట ఆయన. తర్వాత 8 గంటలు ఆయన ప్రార్థనలో గడిపిన తర్వాత కాళ్ళు మళ్ళా స్వాధీనంలోకి రావట. ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు మళ్ళా ఎక్కడికక్కడ కాళ్ళు సరదీస్తే తప్ప కాళ్ళు లైన్లోకి రావట. ఇంత సమయం ఆయన ప్రార్థన చేసేటప్పుడు, ఆ గంటల కొలది సమయం ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన కళ్ళల్లో కన్నీళ్లు కారుతానే ఉంటాయట. ఆత్మల కొరకు భారంతో మూలుగుతో, ఏడుపుతో, దుఃఖంతో ఆ మహనీయుడి ప్రార్థన. డిజిఎస్ దినకరన్ గారు లేరు. యోధులు వెళ్ళిపోయారు, సింహాలు వెళ్ళిపోయినాయి. భక్త సింగ్ గారి గురించి విన్నాను. భక్త సింగ్ మహనీయుడు.
ఆయన అయితే నైటు పండుకుందామని ప్రక్క వేస్తే ఆ ప్రక్క పక్కన మోకాళ్ళుని ప్రార్థనలో తనతో పాటు ఆయన అనుచరుడు కూడా మరో పక్క వేసుకొని మోకాళ్ళ మీద ఉన్నాడట. ఒక బుక్లో చదివాను నేను, ఆయన పుస్తకంలో. కాసేపు మోకాళ్ళ మీద ఉండి తన అనుచరుడు పరిచారకుడు పండుకున్నాడంట. ఆ దైవజనుడు కూడా పండుకుంటాడులే అని. ఇతను పండుకొని నిద్ర కూడా పోయాడు. 2 గంటలు నిద్రపోయాడు. మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ఆయన మోకాళ్ళ మీదే ఉన్నాడంట. ప్రభువా అనుకుంటా, ఏదో భారం వచ్చినట్టుంది, ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటున్నాడు అనుకొని ఈయన మళ్ళీ పండుకున్నాడు. మళ్ళీ 2 గంటల తర్వాత లేచాడంట. లేచి చూస్తే అప్పుడు సమయం 2 అయింది. మళ్ళీ అయ్యా అంటానే ఉన్నాడంట. ఈయన మోకాళ్ళు దిగల, ఆ పక్క అట్లనే ఉంది, పండుకోలా ఏంలే, అట్లనే ఉన్నాడు. మళ్ళీ ఇతను కాసేపు మళ్ళీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని మళ్ళీ పండుకున్నాడంట. మళ్ళీ 2 గంటల తర్వాత లేచి చూస్తే అప్పుడు 4 గంటలైంది, మోకాళ్ళ మీదే ఉన్నాడంట. అయ్యా అనుకుంటా. ఏం ప్రార్థన అండి అది! ఏం ప్రార్థన, ఏం భక్తి, ఏం ఆత్మీయత, ఏం అనుభవం! చమత్కారంగా మాట్లాడగలిగిన వాళ్ళు కాదు, వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు కాదు, పాటగాళ్ళు కాదు, మాటగాళ్ళు కాదు వాళ్ళు. కానీ భక్తి పరులు, ప్రార్థనా పరులు. మనుషులు మెచ్చుకునే టాలెంట్స్ ఏవి వాళ్ళ దగ్గర కనపడవు. భక్త సింగ్ గారు అయితే చెప్పిన ప్రసంగమే చెప్పేవాడంట. చేసిన ప్రసంగమే మళ్ళా చేసిన మొదటిసారి ఆ ఉపదేశం విన్నవాళ్ళు ఎంత ఉజ్జీవింపబడతారో 4వసారి దాన్ని విన్నవాడు కూడా అంతే ఉజ్జీవింపబడతాడంట. అందులో ఆ ఫోర్సులో మార్పు ఉండదు. ఉపదేశంలో ఆ పాత చెప్పిందే అయినా మళ్ళీ చెప్తుంటే అందులో నూతన జీవం కనపడుతూ ఉండేదని రాశాడు ఒక దైవజనుడు భక్త సింగ్ గారి గురించి పుస్తకం రాస్తూ. చమత్కారంగా మాట్లాడగలిగే టాలెంటెడ్స్ కాదు, పాటగాళ్ళు కాదు, మంచి పాటకారి అనుకోవటానికి, మాటకారులు కాదు మాటకారి అనుకోవటానికి, కానీ మోకాళ్ళ మీదే ఉండి ప్రపంచాన్ని ప్రభావితం చేసి ఒక భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా సంఘాలు కట్టగలిగినాడు సహోదరులు, దైవజనులు. భక్త సింగ్ హెబ్రోను వ్యవస్థాపకులు, ప్రార్థనా పరులు. డిజిఎస్ దినకరన్ గారు ప్రార్థనా పరులు. ఆ దేవునికి సమీపస్తులుగా ఉండి మెలిగిన మహనీయులందరూ దాటిపోయారు. వారందరూ మహిమలో చేర్చబడ్డారు. మొత్తాన్ని గుర్తు చేసుకొని కూర్చొని దుఃఖపడతా ఉంటాను. ఏంటి ప్రభువా, గొప్ప గొప్ప దైవజనులందరినీ తీసేసుకున్నావు, ఇప్పుడు ఎవరినైనా మాకు అంటే దేవుడు చెప్తుంది ఏంటంటే, చచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు కదా అంటాడు ప్రసంగిలో. చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలు కదా. అవును నాయన, కుక్క వంటి వాడనే ప్రభువా, కుక్క వంటి వారమేనాయనా మేమందరము. అవునవును, మిమ్మల్ని సింహాలుగా చేసి వాడుకోవటానికి నేను సమర్థుణ్ణి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మహానుభావుల గురించి గుర్తు చేసుకుంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం కనుక వాళ్ళ ఆశీర్వాద అభిషేకం మన మీదకి వస్తుంది. ఏమి భక్తి, ఏమి ప్రార్థన, ఏమి సమర్పణ, ఏమి ప్రతిష్ట. దైవజనులు యేసన్న గారు కూడా అన్న మాట నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, నా పిడికిలితో ఆయన పుస్తకంలో చదివాను నేను. మళ్ళీ నేనేం ఆయన దగ్గర ఉండి నేనే విన్ని ఆయన నాకు చెప్పాడని చెప్పేది కాదు. ఎందుకు ఈ అబద్ధాలు? నాకు బాప్తీసం ఇచ్చాడు అప్పుడు ఒకటి. 2వసారి నేను ఆయన కలిసింది ఎక్కడ అంటే, సెకండ్ టైం చిలకలూరిపేట కూటాలకు వచ్చినప్పుడు వాక్యం చెప్పడానికి వచ్చాడు. అక్కడ కూడా దూరంగా ఉండి వాక్యం విన్నాను 2 సార్లు. 4వసారి ఫస్ట్ బాప్తీస్మాల కాడ, తర్వాత చిలకలూరిపేట కూటాల దగ్గర 2 సార్లు, 3, 4వసారి ఆయన చిలకలూరిపేట పాస్టర్స్ ఫెలోషిప్ సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే ఆ ప్రోగ్రాంలో వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు 4వ మారు నేను నా భార్య ఇద్దరం వెళ్ళి ఆయన చేత ప్రార్థన చేయించుకున్నాం. అంతే, ఇంకంతమించి ఇంకా ఏ పరిచయం లేదు. ఆ రోజు చేతులుంచి బాప్తిజం ఇచ్చి ప్రార్థన చేసి పేరు పెట్టి పంపించాడు. కానీ ఆయన అనుభవాలు, ఆయన ప్రారంభం నుంచి పడ్డ పరిస్థితులన్నీ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి నేను అడిగి తెలుసుకున్నా. నాకు జాషువా డానియల్ గారు అంటే ఇష్టం. స్టువర్ట్ పురం కూటాలు పెడతారు కదా, లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్,
వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళకి చెందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కొంతమంది దగ్గరికి వెళ్ళి ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నా. భలే మాటలు, బంగారు మాటలు వాళ్ళ మాటలు. విశ్వాసము భయము కలిసి ఉండలేవంటారు జోగారు. విశ్వాసం గలవాడు భయపడడు దేనికి, ధైర్యంగా ఉంటాడు అంటాడు. భయపడేవాడు ఒకడు భయపడుతున్నాడు అంటే వాడి దగ్గర విశ్వాసం లేదనే అర్థం. ఇంకా చెప్పేది ఏముంది? విశ్వాసం వానిలో ఉంటే, తను నమ్మిన దేవుని యందు విశ్వాసం ఒకనిలో ఉంటే వానికి భయం ఉండదు. ఒకడు భయపడుతున్నాడు అంటే వాడు దేవుని నమ్మట్లేదు అనేసాడు. సరిపోదు, ₹1,00,00,000 మూటలాగా ఒక మాట జోగారు పలికిన మాట అది. ఏంటండి వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలు కాదు అవి, ₹1,00,00,000 మూటలు. ఈ వీళ్ళందరూ నాకు అవకాశం ఉన్న పరిధిలో వాళ్ళ పరిచర్య స్థలాల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎట్లా కష్టపడ్డారు, వీళ్ళు ఎట్లా చేశారు, వీళ్ళ ప్రారంభం ఏంటి, వీళ్ళ అనుభవాలు ఏంటి అన్నీ తెలుసుకుంటాను నేను. అవన్నీ నాకెంతో ఉపయోగపడ్డాయి, భక్తుల అనుభవాలు. కొత్తగా దేవుని సేవలోకి రావడానికి దేవుడు పిలుపునిచ్చాడు. సత్యం తెలియదు, లేఖనాన్ని ఎలా నిర్వచించాలో తెలియదు, లేఖనాన్ని ఎలా అధ్యయనం చేయాలో, ఎలా ధ్యానించాలో తెలియదు. కానీ దేవుని సంకల్పంలో నేను సేవ చేయాలి. ఒక దగ్గర తీసుకెళ్ళి బాప్తిజం ఇప్పించాడు. ఒక దగ్గర తీసుకెళ్ళి 2.5 సంవత్సరం దగ్గర 3 ఏళ్ల పాటు దేవుని ప్రేమ, దాని యొక్క విలువ బ్రదర్ సాల్మన్ అన్న దగ్గర నేర్పారు. ఆ తర్వాత చిలకలూరిపేటకి వచ్చాను. ఎందుకు వచ్చానో, హెల్త్ బాగలేదని వచ్చాను. కానీ అందుకు కాదు, సేవ కొరకు నిన్ను చిలకలూరిపేటగా తీసుకెళ్తున్నాడు నాయన అని సాల్మన్ అన్న చేతుల నుంచి ప్రార్థన చేసి చెప్పి పంపించాడు. ఆ తర్వాత చిలకలూరిపేట వచ్చాను. చిలకలూరిపేట వచ్చిన తర్వాత సేవలోనికి నన్ను దేవుడు పిలిచేటప్పుడు సత్యము కొరకు ఎలా రోషం కలిగి ఉండాలో, సత్యం ప్రకటించే విషయంలో, వాక్యాన్ని మంచి మనస్సాక్షితో న్యాయంగా నిర్వచించే విషయంలో నాకు అవగాహన లేదు. నేను ఉన్న సంగతి చెప్తున్నా, నాకు తెలియదు వాస్తవంగా ఎలా అభివర్ణించాలో, లేఖనాన్ని ఎలా న్యాయంగా వ్యాఖ్యానించాలో, సరి అయిన నిర్వచనం ఎలా చెప్పుకోవాలో తెలియదు. ఒకరోజు ఏకాంత ప్రార్థనకి ఒకరోజు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థనలో గడుపుదామని నూజివీడు దగ్గరున్న ఆగిరిపల్లి అనే ప్రాంతంలో దైవ సేవకులు, దైవ నిరీక్షణరావు అనేటువంటి దైవజనుడి యొక్క మందిరం ఉంది. అప్పుడు అది బేతలు ప్రార్థనా మందిరం అనే పేరుతో ఉన్నది. అది ఇప్పుడు ఏముందో తెలియదు. కొన్ని సంవత్సరాల క్రితం, దగ్గరగా 13-14 సంవత్సరాల క్రితం ఆ ప్రార్థనా మందిరంలో వెళ్ళి, ఆ చుట్టూ మామిడి తోట ఉంటుంది, మధ్యలో ఉంటుంది చర్చి. ఏకాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవచ్చని నేను, నా సహోదరుడు బ్రదర్ ఎలీషా గారని, నేను ఇద్దరం ఏకాంత ప్రార్థనకి ఒకరోజు గడుపుదామని వెళ్ళాం. ఆ ఒకరోజు పోయి 5 రోజులు అలాగనే ప్రార్థనలో గడిపాం, ఉపవాస ప్రార్థనలో. ఎండాకాలం రోజుల్లో, ఇదే ఎండాకాలం రోజులు, బాగా తపతపలాడితే ఏదన్నా బాగా ఇబ్బందిగా ఉందంటే వెళ్ళి కాస్త టీ తాగి, ఏదన్నా 2 పునుగులో ఏదో తిని, ఏది ఆకలి అనిపిస్తే బాగా, ఆ తర్వాత ఇంకేం అన్నం గిన్నం లేకుండా అలాగునే. అంటే పునుగులు అంటే అదేమో ఉపవాసం అంటారేమో, పునుగులు అంటే పొద్దస్తమానం తిన్నది కాదు. ఇబ్బంది అవుతుంది, పొట్ట ఖాళీ అయిపోయి బాగా ఏడుస్తుంది అంటే ఏదో 2 వేసి తృప్తి చెందవే అని చెప్పని. మరి ఇది శరీరం ప్రియమైన గాడిద కదా, కాబట్టి గాడిద కాస్త అప్పుడప్పుడు మేత వేయాలి కదా, అందుకని ఏదో దాన్ని కాస్త చల్లార్చేవాడిని. 5 దినాలు అలాగా ఫాస్టింగ్లో ఉన్నాను, ఉపవాస ప్రార్థనలో ఉండి దేవునితో గడిపి దేవుని కృప పొంది, అక్కడ నేను దేవుని వాక్యాన్ని ఎలా వ్యాఖ్యానించాలో, ఎలా అర్థం చేసుకోవాలో, మరి రంజీ తోఫీర్ గారు రాసినటువంటి పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే పుస్తకం అక్కడ నాకు ఒక బ్రదర్ ఇచ్చాడు. ఆ పుస్తకం తీసుకొని దాన్ని చదివా. వారు కూడా దగ్గరగా 60 సంవత్సరాలు దాటిపోయినాయి ఓఫీర్ అన్నకి. మరి ఆయన కూడా దేవుడి దయ వల్ల ఇప్పుడు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా దేవుడు ఆయనతో పాటు సమకాలీనైన పెద్దలైన దైవజనులందరినీ ఆరోగ్యంగా బ్రతకనిచ్చునుగాక. వారికి ఇంకా దేవుడు ఆయుష్ను పొడిగించి, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళంటి వాళ్ళని ఇంకొకళ్ళని మనం సంపాదించలేం, కనుగొనలేం. ఎవరికి వాళ్ళు ఆణిముత్యాలే దైవజనులు. దేవుడు మనకిచ్చినటువంటి ఈవులలో ఈ మహానుభావులు, దైవ సేవకులు, ఇప్పుడు నన్ను వెంబడించే ఆత్మీయ బిడ్డలందరికీ షాలేము రాజు అనేవాడు ఒక ఈవి, దేవుడిచ్చిన ఒక బహుమతి.
నా బిడ్డలందరికీ అది తెలుసు. అలాగే నాకు ముందున్న దైవజనులందరూ కూడా మనకి దేవుడిచ్చిన ఈవులు దైవజనులు. ఆ పుస్తకం చదివినప్పుడు ఓహో, దేవుని వాక్యాన్ని అసలు ఇలా చదవాలి, ఈ విధంగా ప్రతి వచనాన్ని ఎక్స్రే చేయాలి, ప్రతి వచనాన్ని పోస్ట్ మార్టం చేసి విభాగాలుగా విడగొట్టుకొని ప్రతి దానిలో ఉన్న మార్మిక సత్యాన్ని వెలికి తీయాలని బైబిల్ చదవటం ఎలాగా, బైబిల్ ధ్యానించటం ఎలాగా, వ్యాఖ్యానించటం ఎలాగా, సరైన నిర్వచనం చెప్పటం ఎలాగా అనే ప్రక్రియ నేర్చుకున్న దాన్ని చూసి ఆ రోజు దేవుడు మాట్లాడాడు. ఆయన వ్యాఖ్యాన పద్ధతిని నాకు వంట పట్టించడానికి దేవుడు నన్ను 5 దినముల ప్రార్థనలో సిద్ధపరిచి ఆ ఉపదేశ క్రమాన్ని నాకు నేర్పించాడు. ఆ తర్వాత ఆ పద్ధతిని అనుసరించి అనేక పర్యాయాలు బైబిల్ ధ్యానించి, అంతేకాకుండా అనేక మంది పరిశుద్ధులైన దైవజనుల చరిత్రలు, వాళ్ళు రాసినటువంటి లోతైన ఆత్మీయ సత్యాలు కలిగిన పుస్తకాలు నేను స్టడీ చేశా. దుర్బోధకులు అన్న వాళ్ళ పుస్తకాలు చదివా, సత్యబోధకులు అన్న వాళ్ళ పుస్తకాలు చదివా. అయితే ఏ ఒక్క పుస్తకానికి నేను పూర్తిగా నేను అప్పగించుకోకుండా నేనుగా వ్యక్తిగతంగా బైబిల్ ధ్యానం చేసుకుంటూ ఈ దైవజనుడు ఇది వ్యాఖ్యానించాడు, ఈ దైవజనుడు ఇది వ్యాఖ్యానించాడు, న్యాయంగా ఏ వ్యాఖ్యానం సరిపోతుంది, ఏ వ్యాఖ్యానం తప్పుగా కనిపిస్తుంది అనేది నేనే నిర్ధారణ చేసుకొని ఇన్ని సంవత్సరాలు సంఘాన్ని సత్యంలో కట్టడానికి రోషం కలిగి నాకు దేవుడు కృపనిచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఈరోజు నా ఆత్మీయ పుట్టినరోజు సందర్భంగా నా సాక్ష్యం చెప్తున్నానండి. అర్థమైందా? అందరూ వింటున్నారా? లేకపోతే ఏమన్నా హింసలాగుందా? అన్నా ఎందుకన్నా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు అని ఏమన్నా అనుకుంటున్నారా? ఇబ్బంది ఏమిటి? ఇది ఇబ్బంది అనుకుంటే వాడికి కర్మే, ఎవడైనా అనుకుంటే. ఇది ఇబ్బంది కాదు. ఇందులో చెప్పిన ప్రతి మాట విలువైందే, ప్రతి మాట ముఖ్యమైందే. దైవజనుల ద్వారా పొందిన మేలులు మనం మరిచిపోతే కృతజ్ఞతాహీనులం, కుక్క కంటే కూడా దరిద్రులం. క్రీస్తు ద్వారా పొందిన మేలు మరవరాదు, మనకు ఉపదేశం చేసిన దైవజనుల ద్వారా పొందిన మేలు మరవరాదు. నేను ఎవరిని వదిలిపెట్టలా. ఈరోజు కూడా నేను సాల్మన్ అన్నను వదిలిపెట్టలా, ఓఫీర్ అన్నను వదిలిపెట్టలా, యేసన్న గారి సహవాసాన్ని వదిలిపెట్టలా. నేను చెప్తున్నాను కదా, నేను ఎక్కువ సార్లు వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసుకున్న స్థలం ఏది అంటే యేసన్న పరిచర్య చేసిన గోరంట్ల ప్రాంతానికి వెళ్ళి. ఎందుకంటే ఇక్కడ ఇంత పరిచర్య ఉన్నా, ఇంత విశాలమైన మందిర ప్రాంగణం ఉన్నా ఇక్కడ నాకు ఏకాంతం దొరకదు. అందుకని ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే నేను ఆ గుంటూరు అక్కడికి వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసుకుంటా, లేదంటే చెరువు దగ్గరికి వెళ్ళి చేసుకుంటా. నేను చెప్తా, గట్టిగా నమ్ముతా, ఈ సరౌండ్స్లో ఉన్న ఏ దైవజనుడు కూడా వెళ్ళనన్నిసార్లు నేను వెళ్ళి అక్కడ దేవునితో గడుపుకొని వచ్చా. అది అక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలుసు, హోసన్న బ్యాచ్కి కూడా తెలుసు. శాలేమన్న వస్తాడు ఇక్కడికని, వారంలో కనీసం 2-3 సార్లు వెళ్ళి దేవునితో గడుపుకొని వస్తా. ఎందుకంటే వాళ్ళందరి ఆత్మీయత, వాళ్ళందరి పరిచర్య విధానం, దేవుని కొరకైన ఆసక్తి నా మీద చెరగని ముద్ర వేశాయి. అందుకని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. అందరు దైవజనులు నా గుండెల్లో పెట్టుకున్నా, వాళ్ళందరి ద్వారా నేను ఆత్మీయ మేలు పొందా. రక్షణ ఇచ్చినోడొకడు, ప్రేమ నేర్పినోడొకడు, వాక్యాన్ని నిర్వచనం నేర్పినోడొకడు, విత్తినది ఒకడు, నీరు పోసినది వేరొకడు, ఎరువు వేసింది ఎవరైనా వృద్ధి చేసింది నీవే కదా అని ఆ మహనీయుడు పాడినట్టు, ఈ షాలేము రాజు అనే ఈ చెట్టు ఒక విత్తనం స్థాయి నుంచి ఒక చెట్టుగా ఈరోజు అనేక సంఘాలుగా దైవ జనాంగంగా మార్చబడేదానికి అనేక మంది దైవజనులు పోసిన, ఒకడు నాటినోడైతే, ఒకడు నీరు పోసినోడైతే, ఒకడు ఎరువు వేసినోడైతే, వీళ్ళందరినీ వాడుకొని నాకు అనుక్షణం సహాయం చేస్తూ వచ్చిన నా దేవుని కృప అన్నిటికంటే మొట్టమొదటిది. ఆయన కృప నా మీద ఎంత సమృద్ధిగా ఉంది అంటే అది నా పట్ల చాలా అమితంగా ఉన్నందున నేను ఇంత గొప్పగా వాళ్ళందరి ఆశీర్వాదం నా మీదకి దేవుడు అనుగ్రహించి నేను చాలా కృప పొందాను. నేనేమి దాచిపెట్టుకునేది లేదు, నేనేమి ఎచ్చులు పడేది లేదు. పొందినవన్నీ దాచిపెట్టుకుని అన్నీ అంతా నేనే స్వయంభూని అన్నట్టు బిల్డప్ ఇవ్వటం నాకు ఇష్టం ఉండదు. అది యథార్థత కూడా కాదు. ఎవరి దగ్గర ఏమేమి మేలు పొందామో, ఎవరి దగ్గర ఏమేమి నేర్చుకున్నామో అన్నీ చెప్పాలి. అదంతా కూడా మంచి లక్షణం, దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ఇదంతా
నా జీవితంలో దేవుడు నాకు కొన్ని మలుపుల్లో తీసుకొచ్చిన మెయిన్ మలుపు ఏంటంటే యేసు ప్రభుని నిజమైన దేవుడిగా తెలుసుకోవటం. రెండవ మలుపు ఏంటంటే, రెండవ నిర్ణయం, కీలక మలుపుల్లో రెండవ మంచి నిర్ణయం ఏంటంటే, తెలుసుకున్నాం సరే అంతటితో వదిలేకుండా వెంటనే మారు మనసు పొంది బాప్తిస్మం పొందడానికి తీర్మానం చేయటం. తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ మరొక టర్నింగ్లో కీలక నిర్ణయం ఏంటంటే, 2002లో బాప్తిస్మం పొందాను, 4 ఏళ్ళు ఈ అనుభవాలన్నీ నేర్చుకున్నాను. 2006లో సేవకు పిలిచాడు. పిలిచినప్పుడు తప్పించుకొని తిరగలేదు, కానీ కొద్దిగా ఫస్ట్ భయపడ్డా, తర్వాత దేవుని కృపను బట్టి లైన్లోకి వచ్చా. సేవ చేయాలంటే కొంచెం భయం, ఎందుకంటే ఎవరికి లేనని విమర్శలు దైవజనుడికి ఉంటాయి, అగసాట్లు కూడా ఉంటాయి, ఆవేదనలు ఉంటాయి, నిందలు ఉంటాయి, తృణీకారాలు ఉంటాయి, తిరస్కారాలు ఉంటాయి. మాస్లామణి గారు పాట పాడినట్టు, భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవ, బాష్ప స్థిరులలోన వెలయు లేకపోతే మెలగి బాధలను భరించు సేవ, మధుర 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 సేవ, సిలువమూర్తి కృపను చాట సిగ్గుపడని సేవ, సిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవ, లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ, లోక నిందలను భరించి లోకమును జయించు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభుని సేవ. దైవజనుడ మరువకోయి దేవుడు దీవించునోయి, దైవజనుడ మరువకోయి దైవ పిలుపునోయి దేవుడు దీవించునోయి. దైవజనుడ మరువకోయి దైవ పిలుపునోయి, దైవ నీతి నొదలకోయి దేవుడే దీవించునోయి. ఏ మాటలండి బా! ఇప్పుడు వచ్చే పాటలతో ఆ పాటల్ని రెండింటిని తక్కెట్లో పెడితే ఇప్పుడు వచ్చేయేమో ఎక్కడో ఆకాశంలో తేలిపోతున్నాయి, ఏం బరువుగా ఉన్నాయి, అర్థం కూడా కావు. ఇప్పుడు మన వాళ్ళకి కొంతమందికి అర్థం కూడా కావు. ఏం చేద్దాం, ఆధ్యాత్మిక దారిద్ర్యం. చేసేదేముందిలే, కాస్త ఆత్మీయ ప్రగతి కలిగిన వాడికి వాటి విలువ తెలిసిద్ది. ఏమి లేకుండా ఈ పైన ఉంటారు చూడండి, ఈ పైన ఉన్న రకాలకి అది అర్థమై సావు. ఏం చేద్దాం, అందరికీ అర్థమయ్యేటట్టు దేవుడు చేయును గాక. ప్రియులారా, దైవ సేవలోకి వస్తే ఎన్ని రకాల బాధలు ఉంటాయో రాకముందే నాకు తెలుసు. ఎందుకు వచ్చిన గొడవ అని తప్పించుకుందామని చూసా, కానీ దేవుడు ఉంచిన భారాన్ని బట్టి నేను అతి తక్కువ కాలంలో ఒక 6 నెలల లోపు తప్పించుకున్నాను. దేవుడు దర్శించి మాట్లాడుతూ రారా, పరిచర్యలోకి రారా అని దేవుడు పిలుస్తూ ఉంటే 2005 నుంచే పిలుస్తూ ఉన్నాడు. తప్పించుకొని తిరుగుతా చివరికి 2006లో పట్టబడ్డాను. ఒక 6 నెలలు మాత్రం తప్పించుకొని తిరిగాను. దేవుడికి బలంగా మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా అన్నీ ఆపేసి దేవుని పనిలోకి వచ్చాను. వచ్చింది మంచిది, సరైన నిర్ణయం. ఒకవేళ దేవుడు పిలిచిన తర్వాత చూద్దాంలే, ఎప్పుడన్నా చూద్దాంలే అని అనుకొని ఒకవేళ వదిలేస్తే అమ్మో చాలా నష్టపోయేవాడిని. కాబట్టి ఇది చూస్తున్న వాళ్ళు యవనస్తులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరికీ కూడా చేతులెత్తి వందనాలు చేసి చెప్పేది ఏంటంటే, నా ఆత్మీయ పుట్టినరోజు సందర్భంగా మీలో ఇంకా ఇది చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, మీలో ఇంకా ఎవరైనా దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకునే స్థితిలో ఇంకా మారు మనసు పొందకుండా, రక్షణ బాప్తిస్మం పొందకుండా, మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొంది దేవుడు ఆయన పని కొరకు పిలుస్తుంటే తప్పించుకొని తిరిగి దేవుని కొరకు ఏమీ చేయకుండా వ్యర్థమైన జీవితం జీవిస్తుంటే ఇకనైనా మార్పు చెందండి. ఈరోజు నేను సంతోషంగా చెప్పుకుంటున్నాను. కారణం ఏంటో తెలుసా? ఆ మెయిన్ మలుపుల్లో మంచి నిర్ణయాలు నా జీవితంలో జరిగినాయి కాబట్టి నాకు చాలా ప్లస్ అయింది. చాలా తక్కువ కాలంలో ఎక్కువగా నేను ఆత్మీయ మేలు పొందాను, అనేక మంది మేలు పొందడానికి వాడబడ్డా. ఇంకేం కావాలి నాకు? ఇప్పుడు చింత లేదు. ఈ క్షణాన దేవుడు తీసుకున్న హ్యాపీ. ఒరే దరిద్రుడా, నిన్ను భూమి మీదకి పంపించినందుకు ఏమి లాభం రా? నీ వల్ల ఎవడు మేలు పొందాడు రా? ఎవరిని ఉద్ధరించావురా వ్యర్థుడా అనడో అంటాడా? ఎందుకంటాడు? చాలామంది ఆత్మలు రక్షించబడ్డాయి, చాలామందికి సత్యం నేర్పించాను, కొంతమంది దైవజనులై సేవలు చేస్తూ ఉన్నారు, సంఘాలు కట్టబడ్డాయి, మరి కొంతమంది రెడీ అవుతున్నారు అనడు నన్ను. చాలా సంతోషిస్తాడు. రారా
నువ్వు వేస్ట్ గాడు అనుకున్నా కానీ ఏదో కొంచెం చేసావు మొత్తానికి దా అంటాడు అని నా నమ్మకం, నా విశ్వాసం. కానీ నిన్నేమంటాడో ఆలోచించుకో. నీకు ఆ మాట అనేటట్టు ఉన్నావా నువ్వు? ఈరోజు మొన్నటిదాకా మారు మనసు పొంది బాప్తీసం పొందిన వాళ్ళండి. బాప్తీసం పొందిన వాళ్ళకి ఆత్మల భారం కాదు, ఆస్తుల భారం. ఆత్మల భారం వదిలేశారు, ఆస్తుల భారం మీద పడ్డారు. దేవుడు బాగా దీవించాలని ప్రార్థన చేయండి. ఏది? పైసలు బాగా డెవలప్ కావాలా. ఏమండి ఇప్పుడు వచ్చే తెగులు మరి ఒకవేళ వస్తే, ఇప్పుడు ప్లాట్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. విచిత్రమైన తెగులు ఇప్పుడు వచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకా విచిత్రమైన తెగుళ్ళు వస్తాయి. ఇప్పుడు వచ్చేదన్నా 14 రోజులు 15 రోజులు బతికుండే దానికి అవకాశం ఉంది. నిలబడ్డట్టే కూర్చున్నట్టే పోయే తెగుళ్ళు వస్తాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? కాబట్టి ధనమూలం ఇదం జగత్తు కాదు, ప్రభు మూలం ఇదం జగత్ అనాల మనం. అర్థమైందా? స్త్రీ మూలమిదం జగత్తు కాదు, ధనమూలమిదం జగత్తు కాదు. స్త్రీయో డబ్బో కాదు, పురుషుడో డబ్బో కాదు, ఐహిక భోగాలు ఐహిహేచ్ఛలో డబ్బు ఇది కాదు, లోకం కాదు, జీవితం. ప్రభు మూలమిదం జగత్, అది దేవుని నిమిత్తము లోకం, దేవుని కోసం మనం. గుర్తుపెట్టుకో, దేవుడు ఒక్కడు నీవాడైతే, దేవునికి ఒక్కనికి నీవు వశమైతే ఈ ప్రపంచం నీ కాళ్ళ కింద తెచ్చి ఆయన పెడతాడు. అంతేగాని ఈ లోకము, ఈ లోక సంబంధమైన డబ్బు, ధనం, ఆస్తులు ఇవన్నీ తెచ్చి నీకు దేవుణ్ణి ఇవ్వలేవు. కాబట్టి నువ్వేం సంపాదించుకుంటున్నావు, ఏం అనుభవించాలనుకుంటున్నావు? ఈ తెగులు కాదు, ఇంకొక తెగులు నీ తలుపు దడితే నీ గతి ఏమగునో ఆలోచించుకొని మారు మనసు పొంది త్వరగా రక్షణ పొందు. రక్షణ పొందిన వ్యక్తివైతే ఏడ్చి ప్రార్థన చేయి. ఏమని ప్రార్థన చేస్తావు తెలుసా? అవకాశం ఇచ్చావు, ఆ ఇచ్చిన టైం అంతా వ్యర్థమైన దాన్ని తగలబెట్టానయ్యా, సిగ్గొచ్చింది, నన్ను క్షమించు ప్రభా, ఈ తెగులు అడ్డగించు, పరిస్థితులు మార్చేసేయి, ఇక ఎలుగెత్తి నీ సువార్త ప్రకటిస్తా, నీ కొరకు పని చేస్తా ప్రభువా, నీ చిత్తం చేస్తా ప్రభువా, ఆత్మల కొరకు ప్రయాసపడతా ప్రభువా, నీ సేవ చేస్తానయ్యా, నీ పని చేస్తానయ్యా, ఆత్మల కొరకు పరిగెత్తుతానయ్యా, నాకు అవకాశం ఇవ్వవయ్యా అని ఏడు. అప్పుడు నీ బ్రతుకి, జన్మకి, మన జీవితాలకు సార్థకత లభిస్తుంది. అంతేకాదు, ప్రకటించటమే కాకుండా ప్రార్థించటం అనే ప్రక్రియ కూడా మర్చిపోవద్దు. డిజిఎస్ దినకరన్ గారు అప్పుడు ఇంత హడావిడి లేదు, కానీ ఆ దినాలలోనే ఆ మహానుభావుడు లక్షలాది మంది ప్రజల హృదయాల్లో క్రీస్తు బీజాలు, దేవుని వాక్కును నాటి ఎంతోమందిని క్రీస్తు కొరకు సంపాదించిన మహనీయుడు ఆయన. ఎలా? ఆయన వాక్చాతుర్యం ఉపయోగించాడా? మంచి టాలెంటడా? మంచి సింగరా? ఓకే, గాయకుడే కావచ్చు. కానీ ఎన్ని పాటలు ఆయన మనకు ప్రజల్లోకి వచ్చినాయి? బహు తక్కువ. అయినా ఆయన ఆనాడు చెప్పిన సువార్త, ఆయన ప్రకటించిన విధానం ఎంతోమంది జీవితాల్లో వెలిగించింది. ఆ రోజు ఆయన ఉపదేశం ద్వారా పట్టబడ్డ వాళ్ళు దైవ జనులై చాలామంది సేవ చేస్తున్నారు. చాలామంది గొప్ప పరిచర్యలు చేసిన దైవజనులు ఉన్నారు. అలాంటి వాళ్ళని ఆయన సేవలో దేవుడు లేపాడు. ఎలా? ఆయన సొంత టాలెంట్లు ఏవి కాదు, ఆయన చేసిన విస్తారమైన ప్రార్థన ఫలితం అది. దైవజనులారా, ఇది వీక్షిస్తున్న దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రార్థనలో శక్తి ఉంది. అంటే ప్రార్థనలో శక్తి ఉందంటే ప్రార్థన ఆలకించి ప్రభువు శక్తి కుమ్మరిస్తాడని చెప్తున్నాను నేను. ఆయన మొన్న సాల్మన్ అనే ఒక బంగారు మాట అన్నాడు, ప్రార్థన చేసేవాడు దీనుడు, ప్రార్థన చెయ్యనివాడు గర్వహృదయుడు అన్నాడు. ఏమన్నాడు? ప్రార్థన చేసేవాడు దీనుడు, ప్రార్థన చెయ్యనివాడు గర్వహృదయుడు అన్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళలో అహం ఉంటుంది, గర్వం ఉంటుంది. నాకెవరి సహాయం అవసరం లేదు, నేనే అన్నిటినీ జయించేస్తాను, అన్ని సాధించేస్తానని వాడి లోపల ఆ ఫీలింగ్ ఉంది. కాబట్టి వాడి ప్రార్థనకు మోకాళ్ళు లేడు, ఎక్కువ దేవునితో గడపడు. గర్వం, అహం, ఏదైనా నేను చేయగలనని లెక్కలేంతాను. దీనుడు తన స్థితిని ఎరిగినవాడు, తన బలహీనతను ఎరిగినవాడు, తాను అసమర్థుణ్ణి అని గుర్తించినవాడు ప్రతిదానికి మోకాళ్ళ మీదకి వెళ్ళయ్యా, చేతగానోడినయ్యా, తెలివిలేనోడినయ్యా, అజ్ఞాన్నయ్యా, నాకేం తెలియదయ్యా అని మొత్తుకుంటా ఉంటాడు. వీడు ఎప్పుడైతే దేవుని ముందుకెళ్ళి అయ్యా నేను బలహీనుడిని అంటాడో అప్పుడు దేవుడు తన బలాన్ని నింపి వాడుకోవటం మొదలు పెడతాడు. ఆ విధంగా వెళ్ళి దేవుని పాదాలని ఆశ్రయించి ఆయన కృప పొంది వేల లక్షల ఆత్మల్ని రక్షణలోకి నడిపించిన వ్యక్తి భక్త సింగ్.
జోగారు కావచ్చు, లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, జోగారు, వీళ్ళందరూ కూడా మనం వాళ్ళని ఎన్నిక చేయదగ్గ టాలెంట్, ఈ కొంతమంది చమత్కారంగా మాట్లాడిన టాలెంట్స్ వాళ్ళ దగ్గర కనబడవు. చాలా సాధారణంగా మాట్లాడతారు, చాలా సౌమ్యంగా మాట్లాడతారు, చాలా నిదానంగా మాట్లాడతారు, చాలా నీట్గా మాట్లాడతారు. అందులో మనం మెచ్చుకొని మనం ఏదో మురిసిపోయే ఆనందకరమైన పరిస్థితులు ఏమి హడావుళ్ళు కనపడవు. కానీ ఆ మాటలు జీవసహితంలో అనేక హృదయాలు ఎండిన భూములు తడిపాయి, ఎన్నో జీవితాల్ని మండించాయి. ఎందుకో తెలుసా? ఆ మాటలు ప్రార్థనతో మిళితమైన మాటలు, అందుకు అవి జీవాన్ని సంతరించుకున్నాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా మన కర్తవ్యాన్ని గుర్తెరిగి దేవుడు మనకి ఇచ్చిన మంచి టైంని ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క మలుపు అండి. ఈరోజు ఒక మలుపులోకి వచ్చాము అందరం కలిసి. ఈ టైంలో మంచి నిర్ణయం చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయును గాక. ఆమేన్. ఇంతే సంగతులు. ఇది శాలేమన్న క్లుప్త సాక్ష్యం. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. పొద్దున చిన్నోడు పాట ఒకటి పెట్టి అందులో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాడు. నేను అన్నాను, అరే నా పాట నా జీవితం నిజంగా అలా ఉందంటరా, నువ్వు నాకు మాదిరివి అని పెట్టావు, నేనేం మాదిరిని అంటే, ఏమో లోకానికి ఏమో కానీ మాకు నువ్వు మాదిరివేనన్నా అంటున్నాడు వాడు. ఏమండి, నిజమే. నా బ్రతుకుని అనేకులకు మాదిరి చేసి నన్ను ఒక పాదిరిని చేసి పెట్టాడు ఆయన. ఆయనకు స్తోత్రం కలుగును గాక. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. అందుకే ఆ పాట పాడుకున్నా. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి నీ దివ్య రక్తముతో నిలువెల్ల కడిగావు. అపరాధిని నన్ను ప్రేమించి, మీరు కూడా పాడండి. నీ దివ్య రక్తముతో నిలువెల్ల కడిగావు. అగ్ని బిలముకై పరుగెత్తే నాడుగులనే గమనించి ఆశ్చర్యమైన రీతిలో నన్ను ఆదుకున్నావు. నీ జీవ గ్రంథములోన నా పేరు రాశావు. నీ జీవ గ్రంథములోన నా పేరు రాశావు. నీతి పరుల రాజ్యములోన నాకు స్థలమునిచ్చావు. నీతి పరుల రాజ్యములోన నాకు స్థలమునిచ్చావు. నాకు స్థలమునిచ్చావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణింపలేనయ్యా ఈ భాగ్యము. తులువనైన నాకు ఇంత విలువ కలిగేరని, తూలి రాలిపోయే బ్రతుకు ఇంత మలుపు తిరిగేనని. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలి రాలిపోయే బ్రతుకు ఇంత మలుపు తిరిగి. మలుపు ఎప్పుడు తిరిగిందో తెలుసా? మలుపు యేసు నా జీవితంలోకి వచ్చి నాకు తిరిగింది నా బ్రతుకు మలుపు. అది నా టర్నింగ్ పాయింట్. ఏంట్రా నీ టర్నింగ్ పాయింట్? అసలు కొంతమంది గురించి మాట్లాడతారు. వాడికి అదొకటి జరిగిందండి, అది వాడి టర్నింగ్. వీడికి ఇది ఒకటి కలిసి వచ్చిందండి, ఇది వాడి టర్నింగ్ అంటారు కదా. నా టర్నింగ్ ఏంటో తెలుసా? యేసు నా జీవితంలోకి రావటమే నా టర్నింగ్. ఆయనని నీ జీవితంలోకి స్వాగతించగలిగితే, నీ జీవితంలోకి ఆహ్వానించి ఆయన రక్తంలో కడగబడి నిమిత్తం రక్షణ పొందితే నీ లైఫ్ కూడా టర్నింగే. స్తోత్రం.